गणाध्यक्षाय नमः गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः वक्रतुण्डं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते సభాదేవతాభ్యో నమః. సరే, చిన్నపిల్లల పక్కన పెద్ద పిల్లల్ని ఎందుకు కూర్చోబెట్టానంటే వాళ్ళకి తెలియని డౌట్స్ మీరు చెప్తారు, రెండవది గోల్ చేయకుండా మానిటర్ చేయడానికి. అది మీ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడి నుంచి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోండి. ఎలాగైతే పిల్లల రెస్పాన్సిబిలిటీ పెద్దవాళ్ళు నేర్చుకుంటున్నారో అలా మన ధర్మం పట్ల మన రెస్పాన్సిబిలిటీ తీసుకోవడంలో ఇది కూడా మీకు హెల్ప్ చేస్తుంది. ఆ విధంగా ట్రై టు బీ రెస్పాన్సిబుల్ ఆర్ ట్రై టు బీ అటెంటివ్. ఒకళ్ళ కోసం మీరు అటెండ్ చేయడం నేర్చుకుంటుంటారు, పట్టించుకోవడం అంటారు. అదే పోయింది సొసైటీలో. మొబైల్స్ ఇవన్నీ వచ్చాక మనిషికి మాటలు లేవు, మనిషికి దూరాలు పెరిగిపోయినాయి. ఒక మనిషి కష్టాల్లో ఉన్న మనకు సంబంధం లేదు, సుఖాలు ఉంటే మాత్రం అందరు వెళ్తారు. అది వేరే, అది ఎందుకు మారట్లేదు అర్థం కావట్లే. బెల్లం చుట్టూ ఈగలు చీమలు అంటారు చూడండి, అలా చుట్టాలు మనం బాగున్నప్పుడు వస్తారు, కష్టాల్లో రారు. అది మాత్రం పోవట్లే, బాధలు మాత్రం పోవట్లే. ఎవరైనా ఇంట్లో ఎవరైనా చనిపోయారనుకో, మంగళవారం అండి, శనివారం అండి, శుక్రవారం అండి, ఆదివారం అండి 100 చెప్తారు. అవునా కదా? పెళ్ళండి అంటే అది అమావాస్య తిథో ఇంకేదన్నా దారుణమైన తిథి ఉన్నా కూడా వెళ్తారు. ఎందుకు? సెలబ్రేషన్ కదా. పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే సెలబ్రేషన్కి వెళ్ళకపోయినా పర్లేదు, కష్టాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. అది మన రెస్పాన్సిబిలిటీ, సంస్కారం. మనిషి అని చెప్పడానికి అదే ఎగ్జాంపుల్. వీడు మనిషిరా అంటే ఏమని చెప్పాలా? కష్టాల్లో ఎప్పుడు పక్కన ఉన్నవాడు మనిషి. ఒకటి కష్టాల్లో ఉంటే పక్కన నిలబడాలి. కనీసం నువ్వు చేయకపోతే తర్వాత సంగతి. మేము ఉన్నామమ్మా, మేము ఉన్నాం, నీకు ఎందుకు టెన్షన్, మేము ఉన్నాం కదా, ఎందుకు టెన్షన్ పడకు. ఈ మాట అనగనగా నువ్వు చేస్తావులే తర్వాత సంగతి. కనీసం మాట కనండి. మాట కన్నారా నెక్స్ట్ టైం మీకే అనిపిస్తుంది. మాటలు అనడం కాదు, చేతల్లో కూడా ఉండాలా. ఒకవేళ కష్టం వస్తే మనం ఎప్పుడు నిలబడాలి పక్కన. వాడిని మనిషి అని పుట్టించాడు దేవుడు. అలాంటి మనిషిని పుట్టిస్తే ఇక్కడ భూమి మీదకి వచ్చాక రకరకాల దిక్కుమాల అలవాట్లు, పనికిరాని అలవాట్లు నేర్చుకొని దానిలో ఇన్వెన్షన్, డిస్కవరీ, క్రియేషన్ అని డస్ట్బిన్ అంతా క్రియేట్ చేసి ఆ డస్ట్ గబ్బులో మనం తిరుగుతున్నాం. మొబైల్స్ కూడా ఎగ్జాంపుల్. ఆ కంపు మనదే, మనకు వాసన తెలవట్ల. అది గబ్బని అందరూ తెలుస్తుంది కానీ మనకు తెలవట్ల. ఏదో రోజు మనం కూడా గబ్బు కొడతాం అలానే. అందుకని లోకం మనకి చూడండి, మీరు ఎన్నెన్నో 5G 6G OG ఇంకేవో చెప్తున్నారు పేర్లు చాలా. జెన్జీ ఏవో చెప్తున్నారు కదా. ఏముందో నాకైతే తెలియదు, వాళ్ళ దగ్గర ఏముందో. ఏమంటే క్రియేటివిటీ అవి ఇవి అంటారు. సౌండ్ చేయకండి, సరిగ్గా కూర్చోండి. అది కూడా డిసిప్లినే. సమితిలో అది కూడా నేర్చుకోవాలి, డిసిప్లిన్. పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండాలి. సరే, రామాయణంలో ఇవాళ ఏం జరిగిందో చూద్దాం. పుత్ర వ్యామోహంతో కౌసల్య శ్రీరాముని వెంట వనవాసానికి సిద్ధపడింది. ఇప్పుడు తల్లికి బిడ్డల మీద ప్రేమ మనం చెప్పుకున్నాం కదా. ఒకవేళ బిడ్డ తప్పు చేసినప్పుడు తల్లి ఏమంటుంది? వాడికి తెలియక చేశాడు ఏంటి, వదిలేయండి, ఈసారికి వదిలేయండి. వాడు నిజంగా తప్పు చేసినా కూడా నా బిడ్డ చేయలేదనొచ్చు, లేదంటే ఈసారికి వదిలేయండి అంటది. తండ్రి మాత్రం వాడు తప్పు చేస్తే వాడిని శిక్ష వేయమని చెప్తాడు, నిర్మోహమాటంగా చెప్తాడు. అర్థమైందా? ఆ తల్లి ప్రేమే అంత బిడ్డల మీద. అలానే ఈవిడేం చేసింది? కౌసల్యమాతకి తెలీదా భర్తతో పాటే ఉండాలనే ధర్మం? తెలుసా తెలీదా? తెలుసు. అంత ధర్మాత్మురాలు దశరథ మహారాజు మొదటి భార్య. ఆవిడ తెలీదా? తెలియకపోతే అంత ధర్మాత్ముడు రాముడు ఎలా పుడతాడు? ఆవిడ ధర్మాత్మురాలు కాబట్టే, తండ్రి ధర్మాత్ముడు కాబట్టి దేవుడు వాడి కళ్ళపులోంచి పుట్టడానికి డిసైడ్ అయ్యి వచ్చాడు భూమి మీదకి. నాకు ఇలాంటి తల్లిదండ్రులు కావాలి అని ఆయన అనుకొని వచ్చాడు దేవుడు. అలా మనకు కూడా వస్తాడంటే వస్తాడు. ఎప్పుడు? మనం ధర్మంగా ఉండాలి. కృష్ణుడు వచ్చాడు కదా, దేవకీ వసుదేవుడు. అలా ఎన్ని అవతారాలు వచ్చినా కూడా స్వామి తల్లిదండ్రుల్ని తనే సెలెక్ట్ చేసుకొని వస్తాడు. అలాంటి వాటిలో దాదా వచ్చాయి. అలాంటి వాటిలో మనం అలాంటి పేరెంట్స్ అవ్వాలంటే ఏం చేయాలి? మనం ధర్మం పట్టుకోవాలి. ధర్మం ఉందా? దేవుడు మీ దగ్గర ఉన్నాడు. మీరు యజ్ఞయాగాదులు చేయండి, అభిషేకాలు చేయండి, హోమాలు చేయండి, భజనలు చేయండి, ఎన్నైనా చేయండి, నవరాత్రులు చేయండి, ఏమైనా చేయండి. మీరు ధర్మంగా లేకపోతే అవన్నీ జీరోనే, మైనస్లోకే పోతాయి. దేవుడు ఇంకా ఫీల్ అవుతాడు, చీ ఇలాంటి వాడితోనే నేను పూజ చేయించుకుందని. మీరు ఎప్పుడు రైట్? మీరు ధర్మంగా ఉండండి, తల్లిదండ్రులను సతాయించద్దు, వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. ధర్మంగా ఉండి మీరు రామ అనే శబ్దం చేసినా కూడా దేవుడు వాడి వైపు తిరిగి చూస్తాడు. ఎందుకంటే వాడు ఎప్పుడు జీవితం ధర్మంగా ఉంది. నిజంగా అందరూ ధర్మంగా ఉంటారా? కష్టం. ఎందుకు? ఇది కలియుగం. ఎందుకని? ఇప్పుడు అది నడిచేది కలియుగం. కలియుగంలో ధర్మంగా ఉండనీయడు కలిపురుషుడు. పెద్ద పెద్ద గురువులే పడిపోతున్నారు కలి యొక్క ఉధృతికి. అంటే ఆయన యొక్క శక్తి, ఆయన చాలా పవర్ఫుల్. కలి అంత ఈజీ కాదు. యుగ పురుషుడు, ఆయనకి ఎన్నో పవర్స్ ఉంటాయి. ఈజీగా ఎవరైనా డిస్ట్రాక్ట్ చేయగలడు, అట్రాక్ట్ చేయగలడు, రాంగ్ సైడ్ పంపిస్తాడు. ఆయన ఉద్దేశం ఒకటే,
బాగా ఉన్నవాళ్ళు ధర్మం పట్టుకున్న వాళ్ళని పాడు చేయడమే లక్షణం. గురువులే పడిపోతున్నారు. చూస్తున్నారు, ఫలానా గురువు గారికి ఈ ఇబ్బంది అయింది, ఆ ఇబ్బంది అయింది, ఆయనకు ఆ కష్టం వచ్చింది, ఈ కష్టం వచ్చింది. ఎందుకంటే లైఫ్ హిస్టరీలో గురువుల జీవితంలో కష్టం లేని ఉండదు. ఏదో విధంగా ఎక్కడొక్కడ కష్టం వస్తుంది. దాన్ని నేర్చుకొని వాళ్ళ గురువు గారిని పట్టుకొని మళ్ళీ సాధన చేసి మళ్ళీ పడకుండా నిలబడతాడు. అందుకు దేవుడు అలాంటి వాడిని సెలెక్ట్ చేసుకుంటాడు. అంతేగాని కష్టం వచ్చింది కదా అని ఏ గుమ్మమో ఫ్యానో సీలింగో చూసుకొని చున్నీయో ఇంకేదో ఫెసిలిటీస్ వాడుకొని చచ్చిపోయేవాడిని సెలెక్ట్ చేయరు. ఆడపిల్లలు పుట్టాలన్నా కూడా దేవుడు సెలెక్ట్ చేస్తాడంట. ఆ తల్లిదండ్రులకు అంత ఓపిక ఉందా, ఆడపిల్లని భరించేంత ఓపిక ఉందా అని సెలెక్ట్ చేస్తారంట. అలా గురువుని సెలెక్ట్ చేసేటప్పుడు కూడా వాడికి ఎంత ఉంది ఓపిక, వాడు నిజంగా కోపిష్టోడు ఉండొచ్చు, లేదంటే అన్ని అవలక్షణాలు ఉండొచ్చు. వాల్మీకి ఎలా ఉన్నాడు, రామాయణం రాస్తాడని అనుకున్నారా ఎవరన్నా? బోయేవాడు, ఎవరినైనా కనబడితే కొట్టేసి తినేవాడు, దోచుకునేవాడు. ఆ విధంగా ఉన్న లైఫ్ స్టైల్లో ఉన్నవాడు ఆది కావ్యం ఆది కవి అయ్యాడు. సనాతన ధర్మానికి ఆదర్శం అయ్యాడు. ఎలా అయ్యాడు? ఇప్పటికి కూడా బోయేవాడు అంటే మనల్ని ఫూల్ అంటారు. బోయేవాడుగా ఉన్న జీవితంలోంచి ఆది కవి అయ్యాడు. వాల్మీకి అయిపోయాడు, ఆయన మారిపోయాడు. కానీ మనం ఇప్పుడు ఆయన్ని బోయేవాడో ఏదో చెప్పొద్దు వాల్మీకిని. ఎందుకు? ఆదర్శం అయిపోయాడు కదా. గతం వదిలేయాలి. ధర్మంగా ఉన్నాడు. ధర్మంగా ఉన్నందుకు మనకి ఏమైంది? ఇప్పుడు బోయేవాడు రాశాడు రామాయణం అంటారా? అట్టెట్ రాస్తాడండి అనే క్వశ్చన్ వస్తుంది. వీడు ఏం మాట్లాడుతున్నాడు అంట నెక్స్ట్. అంతకుముందు జీవితం అలా మన జీవితాల్లో కూడా ముందు వర్స్ట్గా ఉండొచ్చు, దరిద్రుడు ఉండొచ్చు, పాపాత్ముడు ఉండొచ్చు, ఎన్నో పనులు చేసి ఉండొచ్చు, పిచ్చి పిచ్చి పనులు. ఒక టైం వస్తుంది, దట్ ఈజ్ డిసైడింగ్ ఫ్యాక్టర్. ప్రతి ఒక్క జీవితంలో మలుపు తిరుగుతుంటారు చూడండి, అలా వస్తుంది. ఒక గురువు వస్తాడు మన జీవితంలో, మార్చేస్తాడు. మనకే అనిపిస్తుంది, ఛీ ఇలాంటి జీవితమా నేను ఇన్ని రోజులు గడిపింది, ఇలా అందరిని ఇబ్బంది పెట్టానా, ఇలా నేను ఉన్నానా, ఇలా ఉండకూడదు. ఇక సాత్వికం దైవ లక్షణం గురువు నుంచి మనలోకి ప్రవేశిస్తాం. అప్పుడు వాడు ఎలా అవుతాడు? మెల్లమెల్ల గురువులాగానే అవుతాడు. ఎలా అయితే రాముడిని చూసి 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 భక్తులు రామభక్తులు అయిపోతారో రాముడి గుణాలు వాళ్ళలోకి వచ్చేస్తాయి. శివుని పూజ చేసి 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 శివభక్తులు శివుడిలా మారిపోతున్నారు. అమ్మవారి పూజలు చేసి 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 భక్తులు అమ్మవారిగా మారిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు అమ్మవారిని రోజు సాధనలో, అయ్యవారిని చూస్తున్నారు. శివుడిని ఎంత తిట్టినా కూడా మౌనంగా అలా స్మైల్ ఇచ్చి ఊరుకుంటాడంట అని చదువుతారు పురాణంలో. వీళ్ళు తిట్టినా కూడా మా శివుడైతే ఇలా చేస్తాడు, ఇలా చేస్తాడు. మా రాముడైతే ఏం చేస్తాడు? పెద్దవాళ్ళందరూ మాట్లాడేటప్పుడు మధ్యలో మాట్లాడు మా రాముడు. సౌండ్ ఎవరో చేస్తున్నారు, పక్కన ఉన్న వాళ్ళు అబ్జర్వ్ చేయండి. నా పెద్ద పిల్లలు, ఒరే పిల్లలు సౌండ్ చేయొద్దు, వాళ్ళు పెద్దవాళ్ళు వింటున్నారు, సరిగా కూర్చోవాలి. మా రాముడైతే ఏం చేస్తాడు? రామభక్తుడు ఏమంటాడు? ప్రతిసారి రామాయణం చదివి చదివి ఏమంటాడంటే, మా రాముడైతే పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు మాట్లాడంట, నోరు మీద ఇలా చేయి వేసుకొని వింటాడంట. విన్నాక అందరూ మాట్లాడడం అయ్యాక ఆయనకు ఛాన్స్ ఇచ్చినప్పుడు ఒక్క మాటగా నీట్గా చెప్పేస్తాడు. మనం అందరం హనుమాన్ చాలీసా ఎందుకు నేర్చుకుంటున్నాం తెలుసా? ఇప్పటి జనరేషన్కి చాలా అవసరం హనుమాన్ చాలీసా. భగవద్గీత, హనుమాన్ చాలీసా, రామాయణం మ్యాండేటరీ. డైలీ అవి టచ్ చేయకుండా మీరు ఉన్నారంటే మీరు డేంజర్ జోన్లో ఉన్నట్టే. రేపొద్దున ఖచ్చితంగా కింద పడతారు. ఎవడో మిమ్మల్ని మోసం చేయడమో, మీరు ఇంకోని మోసం చేసి మీరు బుక్ అవ్వడమో, ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. లేనిపోని అలవాట్లకో వెళ్ళిపోవడం ఇలా జరుగుతుంది. హనుమాన్ చాలీసా, భగవద్గీత, రామాయణం లేని ఇల్లు ఉండకూడదు. ఉన్న ఇంట్లో అన్నం తినకూడదు. ఎవరన్నా ఇంట్లో కనుక రామాయణం లేదు, భగవద్గీత లేదు, హనుమాన్ చాలీస లేదు, రామరామ అనరు, శివుడు లేడు, ఒక గుడికి పోరు, దానికంటే శ్మశానమే బెటర్. మన శ్మశానానికి పోం కదా మహిళ, అవునా? ఎవరైనా చచ్చిపోతూ ముట్టుకోవద్దు, పూజలకు పనికిరారు, ఇవన్నీ చెప్తారు కదా. శ్మశానం చాలా బెటర్. శివుడు ఉంటాడు అక్కడ, అక్కడ పోయి భోజనం చేయొచ్చు కూడా. ఈ రామ శబ్దం లేని ఇల్లు, శివ శబ్దం లేని ఇంటికి వెళ్ళి నీళ్ళు తాగినవాడు పాపాత్ముడు అవుతున్నాడు. అంటే వాడి పాపం వీడికి వచ్చింది. ఇప్పుడు ఆలోచన చేయండి, మనం ఎక్కడ పడితే అక్కడ ఫ్రెండ్స్ బాక్సులు ఇస్తే తింటున్నాం, చాక్లెట్లు ఇస్తే తింటున్నాం. అక్కడ పడ్డోళ్ళలాగా సోమాలియా నుంచి వచ్చిన వాళ్ళకి ఎప్పుడు చాక్లెట్ చూడడం వాళ్ళకి కొట్టుకొని కూడా తింటున్నాం. ఇంకా వాడి బాక్స్ లాక్కొని తిన్ను, వీడి బాక్స్ లాక్కొని తిన్నాం. వాళ్ళ ఇంట్లో ఏం యుద్ధాలు అవుతున్నాయో, వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఎట్లుందో, వాళ్ళు ధర్మాత్ములా అధర్మాత్ములా, కన్వర్ట్ అయ్యారా, మందాల్లో ఉన్నారా, దేనిలో ఉన్నారా, శౌచంగా వండారా, అది ఎలా వండారో, ఆ తిండి ఏంటో, కొట్టుకొచ్చిన తిండా, ధర్మంగా సంపాదించిన డబ్బా, ఇన్ని ఆలోచించాలి ఒక ముద్ద నోట్లో పోవాలంటే. అందుకని వాడు ఇట్లా చేశాడు, వీడు అట్లా చేశారు, ఈ అమ్మాయి ఇట్లా చేసింది, వాడు రాక్షసులా చేశాడు బిహేవియరు, ఈ అమ్మాయి రాక్షసిలా, ఇవన్నీ ఎందుకు వచ్చినాయి లక్షణాలు? పుట్టినప్పుడు రాక్షసుడా? అందరం ఒకటేలా పుట్టాం. మనందరం పుట్టంగానే వాడిని బట్టి సతాయించి, వీడిని బట్టి కొరికేసి అలా చేశారు ఏమన్నా? అందరూ అదే ఏడుపు, అందరూ అదే లైఫ్ స్టైలు, అందరు తల్లి గర్భంలో 9 నెలలు ఇబ్బంది పడే వచ్చాం. మరి రాను ఎందుకు మారుతున్నాయి? రకరకాలుగా తయారైపోయామే. చూడ్డానికి అందరు తల్లి గర్భంలోంచి వచ్చారు 10 నెలలో 9 నెలలో ఉండి, మరి ఎందుకు ఇన్ని రకాలైపోయాం మనం?
అంటే సహవాస దోషం. తిండి దోషం, సహవాస దోషం. సహవాస దోషం అంటే తిన్న తిండి వల్ల మనసు ఫామ్ అవుతుంది. ఆ మనసుకు దిక్కుమాలిన ఆలోచనలు రావచ్చు, మంచి ఆలోచనలు రావచ్చు. దేవుడి గుడిలో చూడండి, దేవుడి ప్రసాదం తింటారు, ఏమైనా పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయా? ఆ గంట ఎంత బాగుంది, గంట కొడుతుంటే ఎంత హాయిగా ఉంది, హారతి చెప్తుంటే ఎంత బాగుంది, ఎవడో రామ అంటుంటే మీరు కూడా కూర్చొని రామ 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 అంటారు. చూడండి, ఎంత కష్టంలో ఉన్నా ప్రశాంతత పొందే ప్లేసు గురు సన్నిధి, గురువుగారి దగ్గర ఉండడం ఒకటి. రెండవది టెంపుల్ మాత్రమే. అమ్మ నాన్న ఎందుకు చెప్పలేదనొచ్చు. అమ్మా నాన్న కంఫర్టే, అమ్మ నాన్న కంఫర్టబులే మనకి. కానీ ఒక్కొక్కసారి ఒక తల్లికి 3 పిల్లలు ఉన్నారనుకోండి, తల్లి పెద్ద కొడుకు దగ్గర ఉంటుంది. వీడికి ఎక్కడి నుంచి పరిగెత్తాడు? ఇప్పుడు ఆ కొడుకు ఎక్కడో ఆస్ట్రేలియాలోనో అమెరికాలో ఉన్నాడు, తల్లి అక్కడే ఉండాలిగా, తండ్రి ఎక్కడ? ఇప్పుడు పాసిబులా? వాడు కూడా గుడికే పోవాల్సి వస్తుంది. ఆ తల్లిని ఇక్కడ ఉన్న అమ్మవారిలోనో ఎవరిలోనో చూసుకుంటారు. అర్థమవుతుంది ఇవన్నీ, గుర్తుపెట్టుకోండి. సరే, వ్యామోహం దగ్గర నుంచి మాట్లాడుతున్నాం. కానీ భర్తను వదిలి రావడం ధర్మం కాదన్నాడు శ్రీరాముడు. చూడండి, తల్లికి ధర్మం చెప్పాడు. నిజంగా తల్లికి తెలియదా? ధర్మం ఎవరన్నా చెప్పచ్చు, గుర్తుపెట్టుకోండి. పెద్ద చిన్న అనేం లేదు, ధర్మం అందరూ చెప్పచ్చు. అయితే అవతలోడు వినే స్టేట్లో ఉన్నాడా అని మనం ఆలోచించుకోవాలి. అవతలోడు ధర్మం అనేది ఫాలో అవడానికి వాడికి చెప్పకూడదుగా. లేదంటే నీ ధర్మంగా ఒక్కసారి చెప్పు. దేవుడు చెప్పలేదు అనుకుండా మనకి పనిష్మెంట్ ఇవ్వకుండా నీ ధర్మం ఒక్కసారి చెప్పంతే. వినలేదా వదిలే. ఇంకా ఇప్పుడు నేను కూడా ఇంతమంది ఎందుకు వింటున్నారు? వినేవాడు మీరు అందరూ మంచి పిల్లలు కాబట్టి మిమ్మల్ని కూర్చోమని చెప్తున్నాను. అదే వినను మూర్ఖుడు వెళ్ళిపోతానే వాడికి నేను ఎందుకు చెప్తాను? నేను హాయిగా రాత్రి కూర్చొని ఇలాంటి పుస్తకాలు చాలా ఉన్నాయి, నేనే ఇంకా అయితే చెప్పాలంటే లేటు. ఒక పారాగ్రాఫ్ తీసుకొని మంచి మాట్లాడుకుంటూ లోకంది మాట్లాడుకుంటూ దీన్ని కొలాబరేట్ చేసి మళ్ళీ దేని లింక్ చేసి చెప్పడం చాలా కష్టం, అంత ఈజీ కాదు. రామాయణం చెప్పాలి, మళ్ళీ లోకంలో ఉన్న ప్రాబ్లం చెప్పాలి. ఇది ఆ ప్రాబ్లంకి రామాయణం మనకి ఎలా సొల్యూషన్ అవుతుందని చెప్పాలి. ఉట్టి రామాయణం చెప్పేసి రాముడు కట్టే కొట్టే తెచ్చే అన్నం అయిపోయింది. కట్టే అంటే వారధి కట్టే, బ్రిడ్జ్ కట్టాడు. కొట్టే అంటే రావణాసు కొట్టాడు, అవునా? తెచ్చేసి సీతమ్మని తెచ్చాడు, అయిపోయింది రామాయణం అన్నారు. ఇలా చెప్తే ఏమన్నా మన బుద్ధికి ఏమన్నా వెలుగుతుందా? అందుకోసం రామాయణం అలా జరగలే. రామాయణం కలియుగంలో పురుషులు దారుణంగా ఉంటారు, అధర్మంగా ఉంటారు. అందుకే మన ముందు పురాణాలన్నీ ఆదర్శమైనవి. ఈ కలియుగంలో ఏమైనా పురాణం ఆదర్శంగా ఉందా? అన్నీ ముందే జరిగిపోయినాయి, అవి పట్టుకొని వెళ్తున్నాం ఇప్పుడు. అవునా కాదా? ఇప్పుడు రాయలేదని కాదు, మహానుభావులు రాశారు, మన దాకా దొరకవు. చెప్పా కదా, కలిపురుష లక్షణం ఏంటి? మంచి వాడిని స్మాష్ చేశారు. శంకరాచార్యుల వారు ఎన్నో రాశారు, చాలా వరకు మనకు దొరకట్లా. అర్థమైందా? చాలా వరకు మనకు దొరకట్లా. ఉన్నవాటిని ఇంకా ఏదో రాస్తున్నాడు పాడు చేసి, కొత్త అందుకని పుస్తకాలు చదవద్దు అంటాను. పిల్లలు మీరు అన్ని పుస్తకాలు తీసి చదవద్దు. ఎవరైనా పెద్దగా తెలిసిన వాళ్ళని అడిగి ఈ బుక్ చదవచ్చా అని అడిగి చదవండి. ఒకటి శివద్వేషి రాస్తాడు, విష్ణువే గొప్ప శివుడు అసిస్టెంట్ అని రాస్తాడు. ఒకటి విష్ణుద్వేషి రాస్తాడు, శివుడే గొప్ప శివుడి కింద పనిచేస్తాడు విష్ణు అని రాస్తాడు. అవి చదవకూడదు, పాపం వచ్చేస్తుంది వెంటనే. పుణ్యం రాకపోగా శివ నింద చేశాడు, విష్ణు నింద చేశాడని చెప్పి పాపం వేస్తాడు. దానికి ఎగ్జాంపుల్ గురువులు ఏం చెప్తారంటే, ఏనుగు స్నానం చేస్తుందంట. ఏనుగు ఎలా చేస్తుందంటే, ఏనుగు నీళ్ళలో దిగుతుందంట, కుంజర స్నానం అంటారు. అది ఈ నీళ్ళలో దిగేం చేస్తుంది, నీళ్ళు తీసి మొత్తం కొట్టుకుంటుంది. అవునా? ఏనుగు స్నానం చూసారా? తొండంతో ఇట్లా ట్రంపెట్లా ఊది మరి ఉష్ అని కొట్టి ప్రెషర్గా ఒళ్ళులో ఉన్న మట్టి అంతా దించేసుకుంటుంది. బయటకు వచ్చి మళ్ళీ మట్టి అంతా తీసి నెత్తి మీద పోసుకుంటుంది. స్నానం చేసినట్టే చేయనట్టే, ఎంత చేసినా చేయనట్టే. మట్టి వదిలించుకోవడం, నీళ్ళల్లో దిగింది, కొట్టుకుంది, బయటకు వచ్చి మళ్ళీ మట్టి తీసి నెత్తి మీద వేసుకుంది. మీరు చూడండి, ఏనుగు కావాలంటే ఏనుగు స్నానం అట్లే ఉంటుంది. మట్టి పోసుకొని నీళ్లు పోసుకొని మళ్ళీ మట్టి పోసుకొని వెళ్ళిపోతుంది. ఇక మన పుణ్యం కూడా అలాంటిదే. మనం పుణ్యక్షేత్రాలకు వెళ్తాం, పుణ్యం చేసామనుకొని ఇగో ఇలా అపనిందలో లేదంటే నిందలు చేస్తాం దేవుణ్ణి చేసి అక్కడే ఉమ్మేస్తారు. పుణ్యక్షేత్రాలు అసలు చొప్పులే వేసుకోపోవద్దు, నోటి ఉమ్ము కింద పడకూడదు. అసలు సనాతన ధర్మంలో ఉమ్మేయడం అనేది లేదు, గుర్తుపెట్టుకోండి. ఈ దిక్కుమాల లక్షణం వేరే వాళ్ళ నుంచి వచ్చింది. అర్థమైందా? మీకు అర్థమైపోయి ఉండాలి, పేర్లు మనకు అనవసరం. ఈ దిక్కుమాల లక్షణం వేరే నుంచి వచ్చింది. సనాతన ధర్మంలో భూమి తల్లి, మీ అమ్మ మొహాన్ని ఉమ్మేస్తావా? అప్పుడు భూమి మీద కూడా ఉమ్మేయద్దు. ఎక్కడ ఉమ్మేయాలా? బాత్రూంలో ఉమ్మేయాలి, లేదా వాష్ బేసిన్లో ఉమ్మేయాలి. ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేయకూడదు, చాలా పాపం. నిజంగా నోట్లో దోమ పోయో ఏదో ఇబ్బంది అయితే తల్లి క్షమించని, అది కూడా రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేయకూడదు. నాలాంటి వాడు ఉన్నాడు, చెప్పులు వదిలేశాడు స్వామికి, నేను గుడికి వెళ్ళాలా? ఎవడో దరిద్రుడు రోడ్డు మీద ఉమ్మేస్తే నేను తొక్కిపోవట్లే గుడికి? వాడి ఇంటికి వెళ్ళి స్నానం చేయాలా, గుడికి పోవాలా? ఈ పాపం ఎవడికి పడుతుందంటే ఉమ్మేసినోడికి పడుతుంది. ఎందుకంటే వాడు గుడికి వెళ్ళేవాడిని మైల చేశాడు, అపవిత్రం చేశాడు. చేసి ఏం చేశాడు వీడు పాపం? గుడికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని పోతే కూడా దేవుడు పోన్లే పాపం వచ్చాడు, వాడు నన్ను చూడకుండా ఉండలేడు కాబట్టి వచ్చాడు, వీడిని ఎవడరా సతాయించింది, బాధపడేటట్టు చేసినాను, వాడికి ఏంట్రా? నా దర్శనానికి వచ్చేవాడిని ఆపిన పాపం ఆ ఉమ్మేసిన వాడు మొహాన పడుతుంది. పుట్టిగా రావు నాన్న కష్టాలు, ఇలా ఉంటాయి క్యాల్కులేషన్ దేవుడివి.
కుమ్మేయద్దు, బ్రష్ చేసుకున్నాడు నీటిలో లోపల. ఇవి ఎన్నోసార్లు చెప్పాను, రామాయణ మధ్యలో పిల్లలు కాబట్టి కొంచెం టైం తీసుకొని చెప్తున్నాం. సరే, ధర్మం కాదన్నాడు శ్రీరాముడు. అమ్మకి చెప్తున్నాడు, అమ్మ ఈ ధర్మం కాదు, భార్య ఎప్పుడూ భర్తని ఫాలో అవ్వాలి. మీరు కూడా ఫ్యూచర్లో గుర్తుపెట్టుకోండి ఆడపిల్లలు, మీకు ఎన్ని తెలిసినా కూడా మీ హస్బెండ్కి తెలియకపోయినా, మీరు బాగా చదువుకొని వెల్ ఎడ్యుకేటెడ్ అయినా, ఓ రూపాయి మీ హస్బెండ్ కంటే ఎక్కువ సంపాదించినా భర్త సేవయే భార్యకి ప్రథమం. మీరు ఎన్ని పురాణాలు చదవండి, లలితా సహస్రనామం చదవండి, విష్ణు సహస్రం ఏమైనా చేయండి, మీ ఇంటి ఎదురుగా ఒక ఆవిడ ఉంది, మీరు పెళ్ళయ్యాక ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నా, మీ ఇంటి ఎదురుగా ఒక ఆవిడకి ఏమీ రాదు, వేలి ముద్ర వేయడం కూడా రాదనుకోండి, ఆవిడ ఏం లేదు, పొద్దున వాళ్ళు ఆయన లేస్తే ఆయన మంచిగా నీళ్లు పెట్టడం స్నానానికి, ఆయన పూజ గది రెడీ చేయడం, ఆయనకు బాక్స్ పెట్టడం, పంపించడం, తర్వాత ఏదో కొద్దిసేపట్ల వాళ్ళ వీళ్ళతో మాట్లాడుకొని కాలక్షేపం చేసేసి మళ్ళీ ఆయన రాగానే ఆయన టీ కాఫీలు ఇవ్వడం, ఆయన రెడీ చేయడం, ఇలా పడుకొని చనిపోయింది అనుకోండి, ఆమెను విష్ణులోకానికో శివలోకానికి పంపిస్తారు. ఎందుకంటే పతియే ప్రత్యక్ష దైవం, పురాణం చెప్పేసింది. ఆడవాళ్ళకి స్పెషల్ పూజలు కాదు, హస్బెండ్ పూజలే, కూర్చోబెట్టి ఆరతలు ఇచ్చేయమని కాదు, ఆయనకి ఏది కంఫర్టో అది చేయడం. మీకు ఇంకోటి రావచ్చు, అది అప్పట్లో నడిచిందంటే, ఇప్పుడు ఇద్దరు వర్కింగ్ కదా, వెరీ గుడ్ పాయింట్, మీరు అడగలేదు కాబట్టి నేనే అడిగేస్తున్నాను మీ తరఫున. ఇద్దరు వర్కింగ్ అయితే ఇద్దరు పూజలు చేసుకోండి, సరిపోదు. పతి ఎలా ప్రత్యక్ష దైవం అయ్యాడో పత్ని కూడా ప్రత్యక్ష దైవం. ఎందుకంటే మన కోసం జాబ్కి వెళ్ళాలా, మళ్ళీ ఇల్లు చూసుకోవాలి, పిల్లలు చూసుకోవాలి. ఇన్ని చేసినప్పుడు వాళ్ళకి దండం పెట్టకుండా మనం ఎలా ఉంటాం అంటే, మీద పడి దండం పెట్టక్కర్లే, కాళ్ళ మీద పడక్కర్లే, ఆయుష్ క్షీణం కదా. పతి మనం నిన్న కూడా చెప్పుకున్నాం, దశరథ మహారాజు కైకేయి కాళ్ళ మీద పడతా అన్నాడు, అదే నెగిటివ్గా అయిపోయింది. ఆమె మంగళత్వం పోవడానికి కారణం అది కూడా ఒక రీజన్ అయింది, ఆయుష్ క్షీణం. ఏ ఆడది మొగుడుతో కాళ్ళు పట్టించుకుంటుందో ఆ మొగుడు వెళ్ళిపోతాడు, మంగళసూత్రం తెగిపోతుంది, వెంటనే అమంగళం అయిపోతుంది. అంటే నీకు నీకు హస్బెండ్ ఉండే అర్హత లేదని తీసేస్తారు. మొగుడుతో కాళ్ళు పట్టించుకునేది ప్రేమగా అది వేరు, బాగా పనిచేసి పాపం కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, సేవ చేయడం వేరు. అప్పుడు హస్బెండ్ అనరు, హస్బెండ్కి ఇప్పుడు అదే అంటారు, పెళ్లి చేసేటప్పుడు మంత్రాలు ఏమంటారంటే, హస్బెండ్కి చెప్తారు, భార్యనే నీకు తల్లి, నీకు భార్య నీకు సోదరిలాగా, అంటే ఏ సిచ్యువేషన్లో ఎలానో నీ భార్య నీకు అలా నిన్ను ఫాలో అవుతుంటుంది అని చెప్పారు. అలానే భర్తకు కూడా రూల్ చెప్పారు, భార్యకి ఎప్పుడెప్పుడు అవసరమైతే అప్పుడు భర్తలాగా, తండ్రిలాగా, తన తోబుట్టులాగా ఇలా ఉండాలని భర్త కూడా సమానంగా చెప్పారు. ధర్మం ఎప్పుడు సమానమే, ఇబ్బందులు బట్టి మనం చూసుకొని పోవాలి. సరే, అలా రాముడు కౌసల్యమాతకి చెప్తున్నాడమ్మా, భర్త గారిని అంటే నాన్నగారిని వదిలేసి రావడం ధర్మం కాదు, నాన్ననే ఫస్ట్ నీకు, తర్వాతే బిడ్డలు. నీకు అవును కరెక్టే, పిల్లల మీద ప్రేమ ఉంటుంది తల్లికి, కానీ అది కరెక్ట్ కాదు. నువ్వు నాన్నగారితో ఉండడమే ముఖ్యం. అందులో ఇట్లాంటప్పుడు అస్సలు ఉండాలి. మీరు హస్బెండ్ బాగాలేకపోతే చాలామంది ఏం చేస్తున్నారు, వదిలేసి వెళ్ళిపోతున్నారు భార్యలు. అలా భార్యకు బాగాలేకపోతే హస్బెండ్ వదిలేసి వెళ్తున్నాడు, లేదంటే తల్లిదండ్రులకు బాగాలేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేసిపోతున్నారు. వీళ్ళందరూ నరకంలో పెద్ద డోర్లు పెట్టించారు, ట్రాఫిక్ ఎక్కువ అవుతుందని. చిన్న డోర్లు తీశారు, అంతకుముందు చిన్నగా ఉండేవంట, ఇప్పుడు పెద్ద పెద్ద మహాద్వారాలు పెట్టారు నరకంలో. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళందరినీ అక్కడ తీసేసి కార్పెంటర్ ఎలా రంపం పెట్టి కోస్తాడో పర్రా 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 అని అలా శిక్షలు ఉంటాయి యమలోకంలో, వీళ్ళందరి కోసమే డోర్లు తెరిచిపెట్టారు. సరేనా? అలా మీరు చెయ్యొద్దు. ఎంతమంది నిన్న చెప్పాక ఇవాళ తల్లిదండ్రులకు దండం పెట్టారు? వెరీ నైస్, వెరీ నైస్, వెరీ గుడ్, వెరీ గుడ్. అట్లీస్ట్ 4, 5, 6, 7 మెల్లమెల్లగా ఎవరు లేపుతారా అని చూసి లేపుతున్నారా చేతులు? సరే, దీనిలో పెట్టకుండా ఒకళ్ళు చేతులు పైకెత్తినా కూడా పర్లేదు, ఇవాళనే పెట్టడానికి ట్రై చేయండి ఎత్తినందుకు. సరేనా? పెడితే చాలా సంతోషం. వెరీ గుడ్, గుడ్ చేంజ్. రామ సత్పురుషుల బాటలో నడువు వాళ్ళ అమ్మగారు అంటున్నారు ఇప్పుడు. సరే, ఎలాగో మనసు ఇంకా రాముడు చెప్పాడంటే విన్నాడు కదా, వినడు అంటే ధర్మంలో నిలబడతాడు ఆయన. ఒక మాట రాముడు చెప్పాడంటే దాన్ని నిలబడతాడు. అంటే అమ్మ వస్తానన్నా కూడా ఇంకా తీసుకపోడు, చెప్పేశాడు ధర్మం, అమ్మ నువ్వు నాన్నగారితోనే ఉండాలన్నాడు. అలాగే ఎలాగో మనసు ఆవిడే పాపం సర్ది చెప్పుకుంది కౌసల్యాదేవి, తనకు తాను నచ్చ చెప్పుకుంది. ఇప్పుడు అమ్మ చెప్తుంది ధర్మం ఎవరికి? రాముడికి. ఇదే అంటారు, నేను ఇందాక చెప్పానే బ్యాడ్ టైం ఉన్నప్పుడు పక్కన నిలబడ్డామని. వాళ్ళ అమ్మకి కష్టం రాబోతుంది, రాముడికి కష్టం రాబోతుంది. ఫస్ట్ వాళ్ళ అమ్మ దుఃఖంలో ఉంది, ఎందుకంటే రాముడు వెళ్ళిపోతున్నాడు. అందుకు రాముడు పక్క నుండి మంచి మాటలు చెప్పాడు, ఏమని? భర్తతోనే ఉండాలని. ఇప్పుడు ధైర్యం తెచ్చుకుంది. ఇప్పుడు అమ్మ రాముడికి చెప్తుంది ధర్మం, రామ సత్పురుషుల బాటలో నడువు. ఇగో ఇది మనకి అందరు చెప్పింది కౌసల్యమాత, రాముడిని అడ్డు పెట్టుకొని మనందరికి చెప్తుంది, సత్పురుషుల బాటలో నడువు. సత్పురుషులు అంటే ఎవరు? మనకు కనబడుతున్న గురువులందరూ, దేవతామూర్తులు అందరూ. వాళ్ళు నడిచిన దారిలో నడవండి అని చెప్తున్నారు కౌసల్యమాత. ఎవరికి? రాముడికి కాదు, రాముడిని అడ్డు పెట్టి మనందరికీ. నీ ధర్మమే నీకు రక్ష. ఇదిగో ఇది అండర్లైన్ చేసుకోవాలి మనం, మన ధర్మమే మనకు రక్ష. చాలామంది అంటారు, ఏం చేసిందండి ధర్మం? నాకు ధర్మంగా ఉంటే నాకు కష్టాలు వచ్చినాయి, ధర్మంగా ఉంటే అలా వచ్చినాయి. ఇప్పుడు చూడడానికి కష్టం, ముందు అంతా సుఖమే. అబద్ధాలు అధర్మంగా ఉంటే ఇప్పుడు సుఖం,
తర్వాత అంతా నరకమే. ఇప్పుడు నరకం కాదు, జన్మజన్మల నరకం. ధర్మంగా ఉంటే ఈ ఒక్క జన్మలోనే కొంచెం కష్టం, తర్వాత అంతా సుఖమే ఎన్ని జన్మలు వచ్చినా. అధర్మంగా ఉంటే ఇప్పుడు సుఖం, జన్మజన్మల కష్టం. ఆలోచన చేయండి, 10% కష్టం బెటరా, లైఫ్ లాంగ్ కష్టం బెటరా? 10% కష్టం బెటర్. అంటే ధర్మంగా ఉండడం బెటర్. ధర్మంగా ఉంటే ఇప్పుడే కష్టం. ధర్మం అంత ఈజీ కాదు, కష్టమే. చూడండి, కూర్చొని వినడం కష్టమా కాదా? రోజు లేచి వెళ్ళిపోయే వాళ్ళకి కూర్చొని అర్ధగంట వినాలంటే కష్టమా కాదా? రోజు కూర్చుంటున్నారు, ఇంత నిలకడగా ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటారు ఇంట్లో. పొద్దున్న లేచినప్పుడు మెషిన్ స్టార్ట్, స్విచ్ ఆన్ అయితే రోబోలు పోతూనే ఉంటాయి. రోబోట్స్ అన్నీ స్కూల్కి పోతాయి, ఇంటికి వస్తాయి, ఆడతాయి, అన్ని బ్రెయిన్లో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, టక్ 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 చేసేస్తే రాత్రి నిద్ర వచ్చినట్టు ఇట్ట తూలి పడిపోతాయి, బ్యాటరీ వీక్ అయిపోయి. మనుషులు కాకుండా రోబోట్స్లా ఉన్నాం అందరం. సరే, అమ్మ అంటుంది కౌసల్యమాత, నువ్వు చేసిన తల్లిదండ్రుల సేవ నీ సత్యబలం నీకు రక్షగా ఉంటాయి. నువ్వు అమ్మ నాన్నకి చేసావు చూసావా సేవ, అదే నీకు రక్ష. ఇది నిజం, ఇది నిజం. రామాయణమే నిజం, రామశబ్దం నిజం. ఏంటి నిజం? మీరు కూడా మీ అమ్మా నాన్నకి సేవ చేస్తే, మనం అంటారే సినిమాలో ఏదో డైలాగు, చేయలేరని, అలా మీ జోలికి ఎవ్వరూ రాలేరు, ఇలా కూడా చెప్పచ్చు. అంటే అర్థం ఏంటి? మీకు అంతా రక్ష, ఇంకా మీ జోలికి ఎవ్వరు రారు. అమ్మ నాన్న యొక్క పుణ్యం మీ చుట్టూ, రాముల వారి చుట్టూ, హనుమంతుల వారి చుట్టూ ఏముంటుంది తెలుసా? రామ వలయ, మనం ఏమంటారు, కవచం ఉంటుంది. రామ కవచం ఉంటుంది హనుమంతుల వారి చుట్టూ. హనుమంతుల జోలికి ఎవరు పోలేరు. రామనామము ఆయన చుట్టూ పెద్ద గట్టి షెల్లు లాగా ఆయన చుట్టూ రక్షగా ఉంటుంది. అలా తల్లిదండ్రులు సేవ చేస్తే తల్లిదండ్రుల యొక్క రక్ష మన చుట్టూ ఉంటుంది. మన జోలికి ఎవరు రాలేరు, ఎవరు వచ్చినా వాడి పాపన వాడిపోతాడు. ఇది ఎంత బాగా చెప్పచ్చు అంటే, ఎవరన్నా మీకు కీడు చేయాలని, ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఇక్కడి నుంచి బయలుదేరి ఎక్కడో పోతున్నాడు, వాడికి యాక్సిడెంట్ రావాలని ఉందనుకో, రాసి పెట్టుంది. వాడు రామ 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 అనుకొని నమ్మిపోయాడు, తల్లిదండ్రులు నమ్మిపోయాడు. వాడు ఆ ప్లేస్కి వచ్చే లోపల ఆ బస్సుకి అక్కడ పంచర్ అవడమో, దానికి ఇంకేదో ఆగిపోయి ఉంటుంది, మనం సేఫ్గా వెళ్ళిపోతాడు. ఇలా రోజు ఎన్నిసార్లు మనకి సేవ్ అయ్యామో తెలుసా? మనకి లెక్క ఉందా? మనకు తెలుసా? పలానా చోట మనకి యాక్సిడెంట్ అయ్యి ఉంది, తప్పించబడింది అని మనకి ఏమన్నా తెలుసా? మన దేవుడిని నమ్ముకొని పురాణాలు వింటాం, మనం రోజు అలానే కాపాడబడుతున్నాం. అంటే ఏదో రోజు జరిగిందంటే ఆ రాముడు లేడని అనొద్దు. కొంతమంది అంటారు తల్లి చచ్చిపోయినా తండ్రి చచ్చిపోయినా దేవుడే లేడు అంటాడు. దేవుడు లేడంటే తల్లిదండ్రులు చచ్చిపోతే దేవుడు లేడంట, పుడితే ఉన్నాడని అర్థం. అంత దారుణంగా ఉన్నాము మనం. మైండ్ స్టేట్ అట్టు ఉండద్దు. ఇంకా ఉంటే ఎన్ని కష్టాలు ఉన్నాయో పాపం దేవుడికి తెలుసు కదా ఫ్యూచర్, మనకు తెలుసా? అలాంటి తల్లి తండ్రి ఉండి ఇంకా ఎంత ఇబ్బందులు పడాలో పుణ్యాత్ముడు ఇంక ఇబ్బంది పడకుండా ముందే తీసుకెళ్ళిపోయాడు హాయిగా కష్టాల నుంచి. అవునా కాదా? బాగా రోగం ఉందనుకోండి, ఏమవుతుంది? బాగా రోగం ఉంటే ఏమవుతుంది? మనకు ఏమనిపిస్తుంది? మనం చూసే విధానం అది. కానీ పూర్వజన్మలు, వచ్చే జన్మలు, ఇవన్నీ క్యాలిక్యులేషన్ దేవుడి దగ్గర ఉంటాయి. అవునా కాదా? ఇప్పుడు ఒక ఎలక ఉందనుకోండి, ఎలక ఉంది, అది పాపం మురిగుంటలో పోయి తినాలి, అక్కడ తినాలి, ఇక్కడ తినాలి. ఏదో పిల్లి వచ్చి టక్కుమని పట్టుకొని దాన్ని చంపి తినేసింది. మనం ఏమనుకుంటా, అయ్యో పిల్లి చూడు ఎలకని చంపి తినేసింది, దేవుడు అసలు, మా దేవుడికి అసలు మనసే లేదు, ఎలకని చంపి తినేటట్టు పిల్లిని తయారు చేశాడు అంటాం. కానీ ఎలకకి నెక్స్ట్ రాజు జన్మ ఉందనుకోండి, ఇప్పుడు మీకు ఏది బెస్ట్ అనిపిస్తుంది చెప్పండి? ఎలక బెస్టా, రాజు జన్మ బెస్టా? మనకు తెలుసా పోనీ ఎలకకి నెక్స్ట్ రాజు జన్మ ఉందని? తెలియదు. మనం ఏమంటాం? చటక్కుని దేవుడిని అనేస్తాం. చూడండి ఎలా చేశాడు దేవుడు, పాపం దానికి ఏం నోరు లేదు, పిల్లి మాత్రం లాగి పీకి చింపి తినేసింది అని తిట్టుకుంటాం. కానీ దాని నెక్స్ట్ ఏంటి? ఈ హీనమైన జన్మ తీసేసి గొప్ప జన్మ ఇవ్వచ్చు, లేదంటే జన్మనే ఉండకపోవచ్చు, అదే ఆఖరి జన్మ ఉండొచ్చు. దేవుడిని మనం నింద చేయకూడదు, మనకు అంత నాలెడ్జ్ లేదు. అంత నాలెడ్జ్ ధ్యానం చేసి మీరు సంపాదిస్తే కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. ఫస్ట్ నిజంగా ధ్యానం చేసి దేవుడిని అర్థం చేసుకుంటే వాడు రోజు కళ్ళు మూసుకొని కళ్ళమ్మ నీళ్ళు వస్తుంటాయి. ఎందుకంటే దేవుడు ఎంత గొప్పవాడు అంటే, మనం ఎన్ని తప్పులు చేసినా కూడా ఎక్స్క్యూజ్ ఇంకా చేస్తూనే ఉన్నాడు. ఈ రోజుకి చేస్తాడు, రేపొద్దున చేస్తాడు, ఇంకెప్పుడైనా ఎక్స్క్యూజ్ చేస్తాడు. అంత గొప్ప మనస్తత్వం ఉంది. మీరే ఆలోచన చేయండి, ఆయన చెప్పినట్టుగా మనం అసలు నడుస్తున్నామా? ఎక్కడా లేదు అసలు. అంతకంటే గొప్ప హృదయం ఇంకెవరికి ఉంటుంది? అందుకే దేవుడు అన్నాడు మనం అలా మారగలగాలి. సరే, రామ సత్పురుషుల బాటలో ఉన్నాడు, మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. నీ ధర్మమే నీకు రక్ష, నువ్వు చేసిన తల్లిదండ్రుల సేవనే నీకు బలం, నీ సత్యబలం, సత్యమే మాట్లాడాలి. అర్థమైందా? రక్షగా ఉంటాయి, నీకు ఎలాంటి బాధలు కలగకుండుగాక అని శుభాశీసులను అందించింది. ఇన్ని ఆశీర్వచనాలు చేసినా రాముడికి కష్టాలు ఎందుకు వచ్చాయి? ఆశీర్వచనాలు చేశారు కదా. ఇప్పుడు కౌసల్యమాత అనాలి కదా, దేవుడే లేడు, మా రాముడికి అని కష్టాలు పెట్టాడు, మా కోడలు నెత్తికెళ్ళేటట్టు చేశాడు, నేను అసలు పూజనే చేయండి. ఎందుకంటే అయోధ్యలో కూడా వాళ్ళకు కూడా అధిదేవత ఉంది. అయోధ్య నగరానికి కూడా అధిదేవత ఉన్నారు, వాళ్ళు పూజలు చేశారు, శివుడికి కూడా చేశారు పూజలు.
మరి ఎందుకు కష్టాలు వచ్చినాయి? అధిష్టాన దేవత ఉన్నారు, మరి కష్టాలు వచ్చినాయి కదా. రాముడికి ఇన్ని కష్టాలు వచ్చినాయి ఎందుకంటే తెలియదు, వీళ్ళకి అన్ని న్యూస్ తెలిసినాయి. విగ్రహం తీసి బయటపడేలా ఇంట్లో ఉన్న విగ్రహాల్ని ఓర్చుకున్నారు. ఎందుకు? పైవాడు చేసేది అంతా మంచికే, వాడికి అన్నీ తెలుసు అనుకొని ఓర్చుకున్నారు అందరూ. ఎందుకంటే రాముడు లోక కళ్యాణార్థం వచ్చాడు, అంతేగాని అయోధ్య కోసం రాలే రాముడు. ఆయన ఎన్నిసార్లు చెప్పుకున్నాడు, నిన్న కూడా చెప్పుకున్నాం కదా పురాణంలో, నాకు ఈ రాజ్యకాంక్ష లేదు, రాజ్యం మీద ఇంట్రెస్ట్ లేదు, ధ్యానం చేసుకొని గురు సేవలో తల్లిదండ్రుల సేవలో ఉండాలన్నాడు రాముడు. అలాంటి రాముడు లోక కళ్యాణం ఆయన నిజంగానే బయలుదేరకపోయి అంటే మనం ఉండేవాళ్ళం ఇట్లా రావణాసుడి కింద షూ పాలిష్ చేసుకుంటూ ఇంకేమైనా పనికిరాని పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఈరోజు కూడా రావణాసుడు చచ్చాడు కాబట్టి ఈ మాత్రం ఉన్నాం మనం, అవునా కదా? అట్లా నీకు ఎలాంటి బాధలు కలగకుండు కాక అని శుభాశీసులను అందించింది వాళ్ళ తల్లి. అక్కడి నుండి సీతామందిరానికి వెళ్ళాడు రాముడు. ఇప్పుడు సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు. భార్య తన వనవాస విషయం చెప్పాడు. అమ్మ నేను నాన్నగారు ఇలా రిక్వెస్ట్ అంటే రిక్వెస్ట్ అనొద్దు, నాన్నగారు ఆర్డర్ వేశారు వనవాసానికి వెళ్ళాలంటే. నేను ఈమె షాక్ అయింది. అదేంటి ఇవాళ నిన్ను రాజ్యం చేస్తా అన్నారు, మళ్ళీ వనవాసం అంటున్నావు ఏంటి? భార్య అన్నాక అడుగుతుంది కదా ఖచ్చితంగా. అంటే భర్తకు కష్టం వస్తే భార్యనే కదా అడగాల్సింది, ఊరుకుంటుందా? కానీ ఈమె చూడండి, అయోధ్యలో ఎలా మసులుకోవాలో సీతకు చెప్పాడు. ఆమెకు ఛాన్స్ ఇవ్వకుండా ఇంకో మాట అంటున్నాడు. అమ్మ నేను అడవికి బయలుదేరుతున్నాను, అయోధ్యలోను ఇలా ఇలా ఉండు, ఇలా ఇలా పనులు చేయకు, ఇలాంటి పనులు చెయ్యి, అమ్మ నాన్న అత్తమామ సేవ చెయ్యి, అలా మరుదుల్ని చూసుకో, అలా నీతో పాటు వచ్చిన నీ చెల్లెల్ని చూసుకో అని ఇవన్నీ నీతో చెప్పేస్తున్నాడు రాముడు. ఎవరికి? సీతమ్మకి. అంతేగాని నేను అడవికి వెళ్తున్నా సీత నువ్వు కూడా సర్దుకోరా అనలే. అదేమన్నా పిక్నికా? అడవి, దారుణమైన మృగాలు ఉంటాయి. ఎవరో సౌండ్ మరి పెద్ద పిల్లలు అట్లుంటే ఎట్లమ్మా? చిన్నపిల్లలు ఏం నేర్చుకుంటారు మిమ్మల్ని చూసి? అడవికి వెళ్తున్నాను, పిక్నిక్ వెళ్తున్నాడు, రమ్మని చెప్పలే. ఏమంటున్నారు? అమ్మ నువ్వు ఇక్కడ ఉండు. అది భర్త లక్షణం. భార్య కంఫర్టబుల్గా ఉందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత రాముడు చెప్తున్నాడు ఇక్కడ అందరికీ, మనందరికీ. భార్యను ఎలా చూసుకోవాలి? అమ్మ కంఫర్ట్స్లో నాతో పాటు ఉండు, డిఫికల్టీలో నువ్వు వద్దమ్మా, నువ్వు హాయిగా ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకో. ఆ 14 ఏళ్ళు నేనే అలా వెళ్ళొచ్చేస్తాను. నిజంగా రాముడు ఉండగలడా సీతమ్మను వదిలేసి? అస్సలు. సీతమ్మ కూడా రాముడిని వదిలేసి ఉండు, కానీ ఓర్చుకున్నాడు. బయటికి కనబడిచ్చాడా? లోపల ఓర్చుకొని సీతమ్మ మంచి కోసం చెప్తున్నాడు. ఎందుకంటే రాముడికి కూడా తెలుసు ఎన్ని కష్టాలు ఉంటాయో అరణ్యవాసంలో, అది తెలుసు అన్నాడు. కానీ ధర్మాత్ముడికి ఎలాంటి భార్య దొరుకుతుంది? ధర్మమైన భార్య దొరుకుతుంది. ఇవేమన్నది. కానీ సీత రాముడి వెంట వనవాసానికి వెళ్ళడానికి నిశ్చయించుకుంది. ఆయన ఇక్కడ ఒక మాట ఉంది, ఇది మీకు కట్ అయింది యాక్చువల్గా. నిజమైన మన వాల్మీకి రామాయణం ఇది కూడా మీకు ఈజీగా ఉండడం కోసం షార్ట్ ఫామ్ చేశారు. సీతమ్మ ఒక మాట అంటుందంట రాముల వారిని, మనకు డౌట్ రావచ్చు. ఆమె అన్నదంట, ఏమండి మీరు ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? ధర్మం భర్త ఎక్కడుంటే అక్కడే ఉండమని మీ అమ్మగారికి చెప్పారు. కౌశల్కి ఏం చెప్పారు? భర్త ఎక్కడుంటే అక్కడ ఉండమని. నా దగ్గరకు వచ్చి రూల్ మారింది ఏంటి? అయినా వనవాసంలో కష్టాలు ఉంటాయి, రాక్షసులు ఉన్నాయి, రాక్షసులు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు అని ఇన్ని చెప్పి నన్ను ఎందుకు భయపెడుతున్నారు? మా నాన్న మగవాడికే ఇచ్చి కదా నన్ను చేశాడు అన్నదంట. ఎంత పెద్ద మాట! మా నాన్న నన్ను ఒక మగవాడికి ఇచ్చి చేశాడు అన్నదంట సీతమ్మ. ఎవరిని? రాముడిని అన్నది. రాముడు ఎలాంటి వాడు మీకు తెలీదా? పండన భీముడు ఆర్తంజల బాంధవుడు ఉజ్వల బాణ తూణ కోదండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి వేరిక డాండడ డాండ డాండ నిన్న దంబుల జాండము నిండమత్తవే దండము నెక్కి చాటెదను దాశరథీకరణాపయోనిధి అని ఎవరు రాశారు? రామదాస్ రాశారు. కంచెల్లో గోపన రాశాడు. ఎవరైనా ఇలాంటివి రాస్తారా పద్యాలు? ఎవరైనా రాముడి చూస్తే ముచ్చటగా ఉంది, రాముడి నడక ముచ్చటగా ఉంది, లేదంటే అమ్మవారి నడక బాగుంటుంది, అమ్మవారి మాటలు బాగుంటాయి, ఈయనేంటి యుద్ధం గురించి మంచిగా ప్రౌడ్గా రాసుకున్నాడు. రాముడు యుద్ధం చేస్తే అట్టుంటుందంట, భుజాలు కనబడవంట. ఎప్పుడు బాణాలు వేసాడో తెలియదు, ఎప్పుడు రాక్షసులు చచ్చిపోయాడు. అందుకు ఆయన దేవుడి మీద అంత వచ్చేసింది. నిజంగా ఆయన యుద్ధం చేసి ఈయనకు వచ్చింది లెవెల్. టెక్ అంటారు చూడు, లెవెల్ భక్తుడికి పెరిగింది. భగవంతుడిని చూసుకొని నా దేవుడు ఇలాంటి దేవుడు, అలాంటి దేవుడికి నేను భక్తుడిని అని అన్నట్టుగా వచ్చేసింది. అందుకే అలా రాసుకున్నాడు. అర్థమైందా? సరే, ఈ మాటే శ్రీరాముతో చెప్పింది. అదేంటండి మా నాన్నగారు సీతమ్మ అంటుంది, ఒక మగవాడికి ఇచ్చి కదా చేసింది నన్ను, ఇలాంటి మాటలు మాట్లాడు అంటే రాక్షసులు వస్తే మీరు నన్ను కాపాడలేరా అని. అంటే ఇక్కడ రాముడు అలాంటావా అని గొడవ పెట్టుకొని నీకు నాకు విడాకులు అనలే. ఆయన అర్థం చేసుకుంది ఏంటంటే సీతమ్మ నన్ను వదిలి ఉండలేదు. అందులో సీతమ్మ కూడా ధర్మంతోనే కట్టింది. మీ అమ్మకో రూలు నాకో రూలు అయితే ఉండదు కదా. రాముడికి అంటే ఇప్పుడు ఏమన్నాడు? ఇంకా కామ్గా ప్రయాణం అంతేగా. అంటే అర్థం ఏంటి? ఒప్పేసుకున్నాడు. అలానే ఇష్టపడను అని ఏమంటుంది చూడండి. ఆ మాట శ్రీరాముడితో చెప్పింది. మీరు లేకుండా, హస్బెండ్ లేకుండా స్వర్గ సుఖాలు వేస్ట్ అంటే ఆడదానికి సీతమ్మ చెప్పేసింది.
సీతమ్మనే ఆడవాళ్ళకి ఆదర్శం, రాముడు మగవాళ్ళకి ఆదర్శం. అదే సీతమ్మ మనకు మగవాళ్ళకి ఆదర్శం, అదే రాముడు ఆడవాళ్ళకు కూడా ఆదర్శం. ఇది అటు ఇటు మార్చకుండా అందరికీ అందరూ ఆదర్శమే వాళ్ళిద్దరు. అర్థమైందా? సీతమ్మ ఏముంటుంది, మగవాడు లేకుండా ఇవాళ రేపు చాలామంది ఆడవాళ్ళు పెళ్ళిళ్ళకు, తద్దినాలకు, పార్టీలకి ఏమంటే ఆఫీస్ పేరు వేసుకొని పోతున్నారు. అక్కడే ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి. ఒక్కసారి పెళ్ళయ్యాక ఇది బాండింగ్. షూర్, పెళ్ళయ్యాక బాండింగ్ అంటారు. అక్కడ ఇద్దరు కాదు, ఒక్కటే ఉంది. ఈ ఒక్కటి పోతే ఈ ఒక్కటి కూడా దీంతో పోవాలి, ఈ ఒక్కటి పోతే ఈ ఒక్కటి కూడా దీంతో పోవాలి. అర్థమైందా? ఇది బాండింగ్. ఇది రూల్ పెట్టారు ధర్మంలో. హస్బెండ్ ఎక్కడ పోతే వైఫ్ పోవాలి, వైఫ్ ఎక్కడ పోయినా హస్బెండ్ తోడు ఉండాలి. అందుకని నువ్వు పోయి రావే, సాయంత్రం నేను వస్తాను, సాయంత్రం పోయి రా, నువ్వు చెప్పమా రావాలా. అక్కడ కూడా ఉంటుంది పాయింట్. వెరీ నైస్. అయితే ఇప్పుడు మీరు ఒక డౌట్ అడగచ్చు, అదేంటండి వాళ్ళ కంపెనీ వాళ్ళు కంపెనీ టూర్ తీసుకెళ్తే మొత్తం ఫ్యామిలీని ఎక్కడ ఇన్వైట్ చేస్తారండి, అంత బడ్జెట్ అంటే అక్కడే ఉంది దరిద్రం. మనం చేసే కంపెనీలు అట్లా ఏడ్చినాయి. ఒకానొకప్పుడు మన తాతయ్యలో, అమ్మమ్మలో, నాన్నలు చేసిన కంపెనీస్లో పిక్నిక్ కానీ టూర్ ప్లాన్ చేస్తే ఫ్యామిలీతో రండి ఇన్విటేషన్ ఉండేది. అమ్మ నాన్న పిల్లలు అందరూ కలిసి వెళ్ళేవాళ్ళు, అందరు ఫ్యామిలీస్ కూర్చునేవాళ్ళు, ఎంజాయ్ చేసి వచ్చేవాళ్ళు. నిజంగా ఇలానే ఉండేది. ఇప్పుడున్న దరిద్రం ఏంటంటే ఒక్కడిగా ఏదన్నా దరిద్రమైన పని చేయొచ్చు. అందుకని అన్నీ ఒక్కళ్ళే ఏదో ముండమోసిన వాళ్ళలాగా ఉంది పరిస్థితి. ఆ కంపెనీలు అట్లాంటివే, ఆ జాబ్స్ అలాంటివే. హస్బెండ్ మొత్తం ఫ్యామిలీని, వైఫ్ ఉందనుకోండి ఎక్కడో పార్టీ చేసుకుంటారు, ఈ ఆడదాన్ని ఒక్కదాన్ని పిలుస్తారు. మొగుడిని పిల్లలు వదిలేసి వీళ్ళేమో వెయిట్ చేస్తూ ఉండాలి ఇంట్లో. ఈ వెళ్ళి ఎప్పుడు వస్తుందో, అందులో పిక్నిక్ వారం రోజులు పోయింది, అక్కడ ఏమవుతుందో, ఇది ఏమవుతుందో, మళ్ళీ ఏదైనా అయిందనుకో గోల్మని టీవీ ఛానల్లో అక్కడ ఇక్కడ వచ్చేసి ఓ 10 రోజులు ఏడుస్తాం, మళ్ళీ మామూలే. అట్లాంటి దిక్కుమాల ఇన్విటేషన్స్ పోకూడదు అసలు. నిర్మోహమాటంగా చెప్పాలి. ఇఫ్ యూ ఇన్వైట్ అస్ విత్ అవర్ ఫ్యామిలీ దెన్ వీ విల్ అటెండ్ అని మొహం మీద చెప్తే వాళ్ళకి సిగ్గు వస్తుంది ప్లాన్ చేసేవాడికి. ఎవరు చెప్పేవాళ్ళు లేడు. ఏమంటే భయం, ప్రమోషన్ ఇయ్యరు, శాలరీ ఇయ్యరు, కట్ చేసుకోమను కదా. ఆ దరిద్రం తీసుకునే కంటే అది మానుకోవడమే బెటర్. ఆ దిక్కుమాల డబ్బు రేపు హాస్పిటల్కే మనకు వస్తుంది ఎంత సంపాదించినా. మనం ఏం చేస్తున్నామంటే మనం చెప్పట్లేదు, ఫస్ట్ మనం చెప్పాలి కదా. భీష్ముడికి ఎందుకు వచ్చింది శిక్ష? ద్రౌపది చీరబట్టి లాగితే సభలో చెప్పలేదు, దుర్యోధన ఇలా చేయకూడదని చెప్పాలా. కృష్ణుడు ఏమన్నాడు, ఎందుకైనా నాకు ఈ శిక్ష వేశావు, ఎందుకు ఈ శిక్ష వేశావు, నేను ఈ జన్మంతా ధర్మంగా ఉన్నా కదా, నాకు ఎందుకు ఈ శిక్ష అంటే, నాయన దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఇది ఎవరికి తెలియదు, నేను కూడా రీసెంట్ అప్డేషన్ జాగ్రత్త వినండి. భీష్ముడు పూర్వజన్మల్లో అంతా పుణ్యమే ఉంది, ఈ జన్మలో కూడా పుణ్యం ఉన్నాడు. ఈ పుణ్యానికి చేయకముందు ఒక ఆఖరి జన్మ ఎక్కడైతే పాపం చేశాడో అప్పుడు కూడా పాపం పుణ్యాత్ముడే. ఆయన తెలియక ఒక పని చేశాడు. ఏమైందంటే ఆయన వెళ్తున్న దారిలో భీష్ముడిగా లేడు ఆయన అంతకుముందు జన్మల్లో. ఇది కృష్ణుడు చెప్తాడు భీష్ముడికి, నాయన నాకు ఎందుకు ఇలా ముళ్ళతోని కొట్టించి నాకు ఇలా పడుకోబెట్టేసావేంటి, ఈ కర్మ నాకేంటని అడుగుతాడు భీష్ముడు కృష్ణుడిని. ఇందాకన్నది అదే, ఒకళ్ళు చనిపోయినా మనకి ఏమైనా ఇబ్బంది జరిగినా దేవుడిని నిందిస్తాం, కానీ దేవుడికి ఎంత క్యాలిక్యులేషన్ అంటే ఒక జీవాత్మని మనల్ని ఇలా చూశాడంటే ఆయనకి హిస్టరీ ఇటు తెలిసిపోతుంది మొత్తం. ఒక పెద్ద చైన్ ఆయన మొత్తం మైండ్లో నడుస్తుంది దేవుడికి. ఆయన చెప్తున్నాడు కృష్ణుడు భీష్ముడికి, నువ్వు ఈ జన్మల్లో ఎక్కడ పాపం చేయలేదు, నీదంతా పుణ్యమే. ఈ జన్మలో ద్రౌపది వస్త్రాపహరణం అనే ఒక పాపం జరిగింది అంటే నువ్వు చెప్పలే ధర్మం ఏంటంటే, ఆడదాన్ని నిండు సభలో మగవాళ్ళ టైంలో, అది కూడా వాళ్ళు 6 రోజులు పక్కనున్న టైంలో లాగిచ్చాడు సారీ. అది ఎంత దారుణ పాపం. ఆడవాళ్ళకి 6 రోజులు రెస్ట్, ఆ టైంలో చేయించాడు ఆ దరిద్రం పని. ఏది చీర లాగడం, అందరూ నవ్వుతూ ఇంకా దుశ్శాసనంతో చేయించాడు. ఇప్పుడు నువ్వు పెద్దవాడివి, నువ్వు ధర్మాత్ముడివి, నువ్వు చెప్పాలా, నీ మాట వింటాడులే తర్వాత సంగతి. ఈ పాపానికి నీకు పోనీ ఇంత శిక్ష ఎందుకని అంటావేమో, ఈ పాపానికి ఇట్లాంటి శిక్ష అని అడగకుండా దీన్ని తీసుకెళ్ళి చెప్తాడు. 10-15 జన్మల అవతల అంతకుముందు భీష్ముడి జన్మల్లో నువ్వు ఒకనొక రోజున రాజుగా ఉన్నప్పుడు నువ్వు వెళ్తున్నావు రథం మీద, వెళ్తుంటే నీ రథానికి అడ్డుగా పాము అడ్డొచ్చింది. ఎక్కడ పాము రథం కింద పడి చస్తుందని నువ్వు భయపడి దిగి అది ఎక్కడ చచ్చిపోతుందో, వేరే వాళ్ళు వెళ్ళినా కూడా చచ్చిపోతుంది తొక్కితే అని నువ్వేం చేసావు, దాన్ని తీసి పక్కన పెట్టకుండా విసిరేసావు. ఇలా విసిరేసినప్పుడు ఆ పాము వెళ్ళి ముళ్ళ కంపలో పడింది. ముళ్ళ కంపలో ఉన్న పాముకి ముళ్ళు గుచ్చుకున్నాయి. అది ఎంత బయటికి వద్దామని ప్రయత్నించినా రాలేక ముళ్ళ కంపలోనే ఇరుక్కుపోయి చచ్చిపోయింది. అది చచ్చిపోతూ భగవంతుడు ప్రార్థించింది, ఎవరైతే నాకు ఇలాంటి మరణం ఇచ్చాడో వాడికి అలాంటి మరణం రావాలి. అంత ఎప్పుడో జన్మల్లో ఉన్న పాపం అడ్డుపెట్టి ఇప్పుడు బయటపడ్డది అది. లేదంటే అది ఎప్పుడోప్పుడు సతాయించాలి భీష్ముడిని, అది పోదు. కానీ అంత పుణ్యమే చేస్తున్నాడు. ఆ పాపం మళ్ళీ కరగాలి కదా, పోదు కదా, అది కూడా పాపం బాధపడ్డది కదా. మరి అదే దేవుడు వెయిట్ చేస్తున్నాడు, ఇన్ని జన్మల నుంచి వెయిట్ చేస్తున్నాడు. ఈయన ఎక్కడ పాపం చేస్తే ఆ పాపం అడ్డుపెట్టి ఆ శిక్ష పడాలని వెయిట్ చేస్తాడు. ఎందుకంటే అందరికీ డిస్కౌంట్ ఫుల్ రావు, అర్థమైందా? అలా అని చెప్పి ఈ జన్మలో నువ్వు ద్రౌపది విషయంలో చేసిన తప్పుకి ఆ శిక్ష ఇప్పుడు వచ్చింది, ఇక్కడతో నీ అన్నీ
టాలీ అయిపోయినాయి. తనలో కలిపేసుకున్నాడు భీష్ముడిని విష్ణు సహస్రనామం అని చెప్పి. అక్కడ భీష్ముడు అడిగినందుకు విష్ణు సహస్రనామం వచ్చింది, లేదా మనకి అదృష్టం ఉండేది కాదు. మరి ఇప్పుడు మీరు ఒక అనొచ్చు భీష్ముడు అలా సాడిస్ట్గా గుర్తుపెట్టుకొని, మరి ఆ భీష్ముడు కలుపుకున్నాడుగా లోపల జన్మే లేకుండా. అర్థమైందా? అష్టవసువుల వాళ్ళలో ఒక ఆయన. సరే, అది తర్వాత మాట్లాడుకుందాం. లక్ష్మణుడు శ్రీరాముని ప్రాధేయపడ్డాడు. ఇప్పుడు నీ డౌట్ గురించి వస్తున్నామ్మా. వెంటనే సరే, నాకు హస్బెండ్ లేకుండా స్వర్గ సుఖాలు కూడా వద్దు సీతమ్మ చెప్పేసింది. మీరు ఎక్కడుంటే అదే నా స్వర్గం, మీరు లేకపోతే అదే నరకం అని చెప్తుంది సీతమ్మ. ఇది ప్రతి ఆడవాళ్ళు ఫాలో అవ్వాలి, ప్రతి హస్బెండ్ కూడా అంత సిన్సియర్గా ఉండాలి. పతిని అనుసరించడమే సతికి ధర్మం. ఇందాక చెప్పుకున్నాం కదా, పతియే ప్రత్యక్ష దైవం. తలకాయ ఊపినట్టు కాదు, గుర్తుపెట్టుకో పద్మ. రేపు పొద్దున్న చూస్తా మ్యారేజ్ అయ్యాక. సుఖప్రదం శుభప్రదం అని చెప్పారు. ఎవరు? సీతమ్మ. సీతమ్మ ఎవరికి చెప్పారు? అమ్మా నాన్నగారు వచ్చారా? పర్లేదు పర్లేదు, 2 నిమిషాలు. శ్రీరాముని సేవాభాగ్యం ముందు త్రిలోకాధిపత్యం కూడా చిన్నదే. సీతమ్మ అంటుంది, రామ మీతో పాటు లేకుండా నాకు త్రిలోకాలకన్నిటికీ ఆధిపత్యం ఇచ్చినా కూడా వేస్ట్ అంటుంది. అది నాకు వద్దంటుంది. నిజంగా సీతమ్మ కాదు, ప్రతి భక్తుడు రాముడి విషయంలో అలా ఆలోచించాలి. నాకు ప్రమోషన్ వచ్చిందండి, అంతకుముందు నేను రామకోట రాసేవాడిని రోజు ఇంట్లో, ప్రమోషన్ వచ్చాక అసలు వీలవ్వట్లేదండి అంటున్నాడు. అంతకంటే దరిద్రం ఇంకోటి లేదు వాడికి. ప్రమోషన్ వచ్చాక ఇంకెక్కువ రాయాలి. 3 పేజీలు రాస్తే ప్రమోషన్ ఇచ్చాడు రాముడు. ప్రమోషన్ వచ్చాక 3 పేజీలు మానేసి అసలు రాయడం మానేస్తే వాడు గొప్పవాడా దరిద్రుడా? వాడు దరిద్రుడే అనాలి, ఎందుకు పుణ్యానికి దూరం అయిపోయాడు. అంటే నెక్స్ట్ ఖచ్చితంగా కష్టాలు వస్తున్నాయి. ఇది ఇంకోలాగా అర్థం చేసుకోవద్దు. రామశబ్దం రాయకపోతే, రామరాయణం రాయకపోతే కష్టాలు ఇచ్చేస్తాడు దేవుడు. శాడిస్ట్ కాదైనా, మనమే అర్థం చేసుకోవాలి. ఆకలి వేసింది, అన్నం తింటే తగ్గుతుందా, గాలి మింగితే తగ్గుతుందా? అన్నం తినాలి కదా, అదే రామ అనుకోవాలి. కష్టాలు వస్తే రామ అంటే పోతాయి, రామ అనుకుంటే నేను గాలి మింగుతా అంటే పోవు కష్టాలు మాత్రం. సరే, త్రిలోకాధిపత్యం కూడా చిన్నదే, సకలోపచారాలు చేసే అవకాశం తనకి మనం అభ్యర్థించాడు. సరే, ఈ వెంటనే లక్ష్మణుడు వచ్చాడు. అన్న 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 నేను కూడా వస్తాను. ఎందుకు? మనం చెప్పుకున్నాం కదా, రాముడు వదిలేసి లక్ష్మణుడు ఉండడు, భరతుడు వదిలేసి అన్నదమ్ములు అంటే ఇట్లుండాల. ఎట్లున్నారో కలియుగం స్పెషాలిటీ, అన్ని బంపర్ ఆఫర్లే మనకి. ఈయనేమన్నాడు నన్ను, ఈ లోపల ఏంది ఊర్మిళాదేవి సీతమ్మలాగా ఇక్కడ ధర్మము లక్ష్మణుడితో మాట్లాడలే. ఆవిడ ఏ ధర్మం పాటించిందంటే, మా ఆయన ఏది చెప్తే అది నాకు ధర్మం అన్నది ఆవిడ. అర్థమైందా? మా ఆయన ఏది చెప్తే అది ధర్మం. లక్ష్మణుడు ఏమన్నాడంటే ఊర్మిళతో అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడంటే, అమ్మ నేను అన్న వదిన సేవ చేయడానికి వెళ్ళా, నువ్వు వచ్చావు అనుకో, నేను నీకు సేవ చేసుకుంటూ కూర్చోవాలి, నిన్ను కాపాడుకోవడం సరిపోతుంది. ఇంకా అన్న నాకు ఈ వదినకి ఎప్పుడు చేయాలి నేను, అందుకోసం నీకు ఒక వరం ఇస్తున్నా, నువ్వు ఒక వరం అడుగు, నేను నీకు వరం ఇస్తా అన్నాడు. సరే, ఆవిడ అడిగింది ఏంటంటే, మీరు వెళ్ళొచ్చే వరకు నాకు నిద్ర రావాలి అన్నది. నిద్ర అంటే మనం పోయే బండ నిద్ర కాదు, తపస్సు ధ్యానం, వాళ్ళ ఉద్దేశం అది. అంటే మీరు వెళ్ళొచ్చే వరకు నేను ధ్యాన నిద్రలో ఉంటాను. అంటే తిండి మానేసి, నీరు మానేసి, అన్నీ మానేసి ఊర్మిళాదేవి లక్ష్మణుడు బయలుదేరినప్పటి నుంచి దీక్షలో ఉంది ఊర్మిళాదేవి. ఎప్పటి వరకు? 14 సంవత్సరాలు. అప్పటి దేవతామూర్తులు అది, ఆడవాళ్ళ లక్షణాలు అవి. ఇప్పుడున్నారు డిస్కో టెక్కు, దిక్కుమాల టెక్కు, ఆ టెక్కు ఈ టెక్కు అంతా పోయి ఆ ముసిలో కలవడానికి అంతా పోయి. ఎందుకు? అది శాలరీలు ఎందుకు, ఆ దరిద్రపు జాబ్లు ఎందుకు, ఆ కల్చర్ ఎందుకు మనకి? ఇది కదా సీతమ్మ ఊర్మిళాదేవి భర్తల కోసం ఎంత కష్టపడ్డారు, ఆ భార్యల కోసం ఎంత కష్టపడి రాముడు పోయాడు. ఇది కదా మనకు బాండింగ్ నేర్పించేది. భర్తకు చెప్పకుండా పార్టీకి పోయేది, భర్తకు చెప్పకుండా చుట్టాలు పోయేది, భర్తకు చెప్పకుండా పెళ్ళికి పోయేది, భార్య చెప్పకుండా వీడెక్కడో పోయేది దోస్తులతో. ఎవరంటే మేము గోవా పోయాం, భార్య ఎక్కడ ఉందిరా అంటే ఇంట్లో ఉందన్నాడు. ఇంకా అదే దరిద్రపు బ్యాచిలర్ లైఫే ఉంది. పెళ్ళయ్యా కూడా వాడికి బుద్ధి రాలే. ఎందుకు రాలేదంటే తల్లిదండ్రులు చెప్పాలి, పిల్లల్ని అనొద్దు. అలా పెంచిన తల్లిదండ్రులు కొట్టాలి ఫస్ట్ చెంప మీద వేసి. పెళ్ళయ్యాక భార్యను తీసుకొని పోయే ప్లేసులకు వెళ్ళాలిరా, నువ్వు గోవా పోతే కూడా నీ భార్యను తీసుకొని పో అని చెప్పాలి. అప్పుడు వీడికి సిగ్గు వస్తుంది, అది ప్లేస్కి వెళ్ళొచ్చా లేదా తెలిసి వస్తుంది. ఇప్పుడు కూడా చాలామంది చూస్తున్నాం, ఇంకా ఐఎమ్ స్టిల్ ఇన్ మై బ్యాచిలర్ లైఫ్, ఐఎమ్ ఎంజాయింగ్ లైఫ్ విత్ మై ఫ్రెండ్స్ అంటాడు. నువ్వు పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? నీ పిల్లలు ఏం గాను. నిజమ్మా, గృహస్థాశ్రమం గుర్తుపెట్టుకోండి. బ్రహ్మచర్యంలో మీరు అందరూ ఉన్నారు, ఎంజాయ్ చేయండి. బ్రహ్మచర్యం అంటే మీరు ఇప్పుడు ఫ్రెండ్స్తో తిరగండి, మంచి మంచి ప్లేస్కి వెళ్ళండి. ఇది బ్రహ్మచర్యాశ్రమ ధర్మం. మీరు మీలాంటి వాళ్ళతో తిరుగుతారు. గృహస్థు అంటే ఏంటి? ఇంక ఇది కట్ క్లోజ్. ఈరా బాగున్నావా, భార్య పిల్లలు బాగున్నారా, కష్టం ఉన్నట్టు చెప్పరా, ఏమైనా ఫంక్షన్స్ ఉన్నాయా, అవి ఉన్నాయా, మాట్లాడుకోండి. ఒకళ్ళొకళ్ళు గృహస్థంగా హెల్ప్ చేసుకోండి. వెళ్తే ఫ్యామిలీతో రారా, ఒక్కదానికి వచ్చేయరా, ఒక్కదాన్ని పంపిరా. ఈ దిక్కుమాల మాటలు మాట్లాడకూడదు. ఒరేయ్ మా ఇంట్లో ఫంక్షన్, పెళ్ళాం పిల్లలు అందరూ వేసుకొని రారా, అమ్మాయి మా ఇంట్లో ఫంక్షను, హస్బెండ్ మర్చిపోకుండా తీసుకురా, పిల్లల్ని తీసుకురా. ఇది ఇన్విటేషన్. ఇది శుభమైన ఇన్విటేషన్ అంటారు, దిక్కుమాల ఇన్విటేషన్ కాదు. ఇది గృహస్థాశ్రమం. వానప్రస్థం
గృహస్థాశ్రమం బాగా అయింది, పండారు, పిల్లలు పుట్టారు, మనవాళ్ళు మనవరాళ్ళు వచ్చేసారు. అప్పుడు ఏం చేయాలి? అమ్మాయి మీరు చూసుకోండి అమ్మా, నేను అమ్మాయి ఇంకా కాశీయో రామేశ్వరం తీర్థయాత్రలు స్టార్ట్ చేస్తాం, ఇన్ని రోజులు ఇల్లు నడిపించాం కదా, మీరు చూసుకోండి అని భార్యను అడగాలి. ఏమ్మా నువ్వు వస్తావా, నన్ను బొమ్మంటావా అని అడగాలి. లేదంటే భర్తను అడగాలి, ఏమంటే మీరు వస్తారో నన్ను బొమ్మంటారా, ఏమీ వదిలేసిపోతావా అన్నాడు అనుకో, పట్టుకొనే పోవాలి. లేదు మీరు కూడా ఉండండి అని అనద్దు. ఇక అక్కడ ఆ రూల్ ధర్మం కట్ అయిపోతుంది. ఇక భార్య లేదు మీరు నాతోనే ఉండాలనే రూల్ ఎప్పటివరకు ఉంది అంటే వానప్రస్థం రాకముందు, మనవాళ్ళు మనవరాలు పుట్టే వరకే. తర్వాత కూడా ధర్మం ఏమన్నదంటే ఇంకక్కడ చెప్పులు వదిలేసే ధర్మం స్టార్ట్ అయ్యింది. అంటే భార్య నువ్వు నాతో పాటు ఉండి ఇదే నరకంలో ఉండాలని అంటే భర్త వదిలేసి వెళ్ళిపోవచ్చు, అక్కడేం తప్పేం లేదు. ఎందుకంటే మనవాళ్ళు మనవరాళ్ళు వచ్చేసారు, కొడుకు పెద్దవాడయ్యాడు, అర్థమైందా, తండ్రిలాగా చూసుకోగలిగిన స్టేజ్లో కొడుకు వచ్చేసాడు. అందుకే ధర్మం మారిపోయింది. నిర్మోహమాటంగా దైవం వైపు తిరగడమే, లేదంటే జన్మనాశనమే, ఇంకో జన్మ వస్తుంది. అందుకోసమని ఈ ఫోన్ తీసుకున్నాను కొరియర్. అందుకని వానప్రస్థం అన్నారు. భార్యాభర్తలు మాట్లాడుకొని ఇద్దరు ముచ్చటగా వెళ్తే చాలా అన్యోన్యంగా ఉంటుంది, అందరికి ఆదర్శం అవుతారు. చూడండి భార్యాభర్తలు హాయిగా గృహస్థం, పెళ్ళిళ్ళైనాయి, కొడుకులు పిల్లలు పెళ్ళిళ్ళైనాయి, మనవాళ్ళు మనవరాళ్ళు వచ్చారు, వాళ్ళు బారసాలను చేశారు, వాళ్ళు అక్షరాభ్యాసాలు చేశారు, ఇంకా చొప్పులు వదిలేశారు, ఇద్దరు హాయిగా కాశీ రామేశ్వరం అరుణాచలం తిరుగుతున్నారు. ఇలా ఉండాలి. ఇది వానప్రస్థం. సన్యాసం ఎప్పుడు వస్తుంది? హస్బెండ్ జరిగిపోయినా జరగకపోయినా, వైఫ్ జరిగినా జరగడం అంటే పైకి వెళ్ళిపోవడం లేదు. ఇద్దరు కూడా తీసేసుకుంటారు సన్యాసాలు బ్రతికుండగానే. తీసుకొని ఈయన ఈమె కూతురు, ఈయన ఆయన కొడుకు, ఇంకా భార్యాభర్తలు అనరు. ఇక సన్యాసం వస్తే ఆ భార్య అనే పొజిషన్ పోయి తల్లి అయిపోయింది. ఎవరికి? భర్తకు కూడా, జగత్తుకు కూడా. అలా ఈయన భర్త పొజిషన్ వదిలేసుకొని ఇంకా సన్యాసం, ఆరెంజ్ కలర్ ఇవాళ ఫ్యాషన్ చేసుకుంటున్నారు. అది కాదు మన గురువులు, జగద్గురువులు వాళ్ళు సన్యాసులు అంటే. అందరూ అన్నట్లే కొంతమంది మహానుభావులు సన్యాసులు ఉన్నారు, మనకు తెలియదు కదా. దానిలోనే సన్యాసులు కూడా కొంతమంది ఉన్నారు. అది వేసుకొని దానికి కూడా పేరు పాడు చేస్తున్నారు, సన్యాస ధర్మం వదిలేసి చేస్తున్నారు. వాళ్ళ గురించి అంటున్నాం. నిజంగా ధర్మాత్ములకి శ్రీ గురుభ్యో నమః అని పాదాభివందనం చేస్తాం. సరే, ఇప్పుడు ఏమైంది? సన్యాసంలోకి రాగానే ఏమైంది? భార్యాభర్తలు ఇద్దరు, భార్యాభర్తలు అన్నీ ఇంకా తండ్రి కూతురు, తల్లి కొడుకు, వీళ్ళు ఇంకా భార్యాభర్తలు కాదు, ఇద్దరు దూరంగా వెళ్ళిపోతారు. ఎందుకంటే దగ్గరకు ఉంటే పాస్ట్ అన్నీ గుర్తొస్తాయి కాబట్టి వీరిగా దైవంలో కలిసిపోవడానికి వీళ్ళ ప్రయాణం వీరే, వీళ్ళ ప్రయాణం. కానీ ఒకే ఒక జంట మనకి రోల్ మోడల్గా అలా కూడా చేయొచ్చు అని చెప్పిన జంట ఏది అంటే గురువుల్లో రామకృష్ణ పరమహంస. రామకృష్ణ పరమహంస అతని భార్య, ఇద్దరు ఇలా కూర్చొని ఎదురుగానే డిస్కస్ చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ, ఈయనని తండ్రిలాగా, ఆయన ఈవిని అమ్మవారిలాగా, ఈయన అమ్మవారి తండ్రిలాగా ఈయనను చూసుకుంటూ ఇద్దరు ధ్యానం చేసుకుని ఇద్దరు ముక్తి మార్గం దేవుళ్ళు కలిసిపోయారు. అంటే అలా కూడా ఛాన్స్ ఉంది. వెళ్ళిపోవాలని రూలే లేదు. ఇంట్లో కూర్చొని ఇద్దరు ఎదురెదురు కూర్చొని ధ్యానం చేసుకుంటూ భార్యను వదిలేసి ఈయన తల్లిగా భావిస్తుండాలా, తండ్రిగా భావిస్తుంటే అన్ని ఫీలింగ్లు కట్టు, అప్పుడు దేవుడి వైపు కనెక్ట్ అయిపోతారు. ఇంకా తల్లి తండ్రి భావం ఏమైనా అంతా పరమాత్మే అనుకుంటూ కలిసిపోతారు. సరే, లక్ష్మణుడు ఏమన్నాడు? సో ఊర్మిళకి చెప్పొచ్చు, నీ డౌట్ ఓకేనా? అలా క్లారిఫై చేసుకొని మొత్తానికి రాముడితో పాటు, రాముడు ఓకే అన్నాడమ్మా, నీ భార్యను అడిగి నువ్వు పర్మిషన్ తీసుకొని రా, ఆవిడ ఓకే అంటేనే తీసుకెళ్తా అన్నాడు రాముడు. అందుకని వచ్చారా తమ్ముడు, నా కాళ్ళు వత్తాలే, సేవలు చేయాలని పిల్లలు రాముడు, నీ భార్య దగ్గర పో, ఆవిడ ఓకే అనిపించుకొని రా, ఆవిడ నాకు చెప్పాలి ఓకే అప్పుడు నేను తీసుకెళ్తా అన్నాడు. మళ్ళీ రాముడు తిట్టుకోదు కదా ఊర్మిళాదేవి, అంత ధర్మాత్ముడు. అనే ఎగురుకుంటూ వచ్చాడు. నేను ఒప్పించుకోవచ్చు, అయిపోయింది, మా ఆవిడ నాకు ఎంత స్వీటో, నేనేం చెప్పినా ఒప్పేసుకుంది అని చెప్పేసి ఒప్పించి మొత్తానికి ఆవిడ కూడా సంతోషంగా ఒప్పుకుంది పాపం. ఎందుకంటే లక్ష్మణుడు ఉండలేడని తెలుసు ఊర్మిళకి, వాళ్ళ అన్నయ్య అంటే ప్రాణం, భార్య రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఏది ప్రాణం అది ఇవ్వాలి కదా. అందుకని సరేనండి వెళ్ళరండి, నాకు మీరు ప్రాణం, మరి మీరు లేకుండా ఎట్లుంటా, అందుకని నేను ఉన్నా కూడా లేనట్టుగా ధ్యానంలో ఉంటా. ఎవరిని ధ్యానిస్తూ? మిమ్మల్నే ధ్యానిస్తూ, భర్తే కదా, మిమ్మల్ని ధ్యానిస్తూ అలా ఉండిపోతా. సో దట్ మీరు నాకు దూరం వెళ్ళారనే ఫీలింగ్ ఉండదు, ధ్యానంలో మీరు ఎప్పుడు నాకు దగ్గరే ఉంటారు. శ్రీరాముడి సేవాభాగ్యం ముందు ఇవన్నీ చెప్పేశారు. సరేనన్నాడు శ్రీరాముడు. తల్లి అయిన సుమిత్రకు ఆత్మీయులకు ఆ విషయం తెలిపి వారు ఆమోదాన్ని పొందమని అడుగుకోండి. మీ తల్లికి కూడా ఉట్టి భార్యనేనా, అమ్మను కూడా అడగాల. ఎంత పెళ్ళైనా కూడా అమ్మ పర్మిషన్లు అడగాల, భార్య పర్మిషన్లు భార్యవే. అంతేగాని భార్య వచ్చాక అమ్మని మర్చిపోద్దు, అమ్మ ఉందని భార్యను పక్కన పెట్టద్దు. రెండు ధర్మాలు మగపిల్లలో మనకు అదే పెద్ద టాస్క్. పెళ్ళవక ముందు ఒకలాగా, పెళ్ళయ్యాక ఒకలాగా కాదు. పెళ్ళైనా కూడా భార్య ఇంపార్టెంటే, అమ్మ ఇంపార్టెంట్. ఆడపిల్లలు మీ హస్బెండ్ ఇంపార్టెంట్, తండ్రి కూడా అంతే ఇంపార్టెంట్. అలా చూసుకోవాలి అని చెప్పుకుంటూ శుభ పలుకుదాం. సర్వం శివమామేశ్వర పాదారవిందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.